OnePlus Nord 2 మొబైల్ ఫోన్ అయితే దీనికి సంబంధించి చాలా బ్యాడ్ న్యూసే మనం వినాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ ఈ ఫోన్ లాంచ్ అయ్యేటప్పుడు ఎంతో క్రేజీగా ఉన్నాం అండ్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఆ పర్టికులర్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో రియల్లీ కిల్లర్ ప్రైస్ ఫ్రమ్ OnePlus అనే మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత దాన్ని సేల్లోకి తీసుకొచ్చారు. అప్పట్లో అదొక వివాదం. అయితే మొన్న రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 మొబైల్ ఫోన్స్ దాకా బ్లాస్ట్ అయినాయి అనేటువంటి న్యూస్ని అయితే మనం విని ఉన్నాం. సో దీనికి కంపెనీ ఇప్పటిదాకా వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి సాక్ ఏంటి అంటే అందులో ఉన్నటువంటి బ్యాటరీ ఎక్స్టర్నల్ ఫోర్స్కి గురవటం వల్ల ఇది బ్లాస్ట్ అయింది అని చెప్పి కంపెనీ చెప్పటం అండ్ అఫ్ కోర్స్ ప్రాపర్గా ఛార్జ్ చేయకపోవటం వల్ల అంటే యూజర్ మీద వీళ్ళు ప్రాబ్లమ్ని నెట్టారే కానీ కంపెనీ దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందని అయితే ఒప్పుకోలేదు. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ అయితే ఇంకా మన దగ్గరికి అయితే రాలేదు. బట్ OnePlus Nord 2కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ సేల్స్ అయితే పడిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలామందికి దానికన్నా ఆల్టర్నేటివ్స్ వెతుక్కోండి అని చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గర అయితే ఏం ప్రాబ్లం రాలేదు. బట్ ఒకవేళ నేను రికమెండ్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వచ్చేది. సో అది కూడా నాకు ఇష్టం లేక నేను ఆల్టర్నేటివ్స్ వెతుక్కోండి అని అయితే చెప్తున్నాను. అయితే దీనిపైన అంటే ఇలా చాలామంది యూట్యూబర్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి న్యూస్ వల్ల దీని సేల్స్ పడిపోయిందేమో వీళ్ళు OnePlus Nord 2T అనేటువంటి పేరుతో మన ముందుకి మరొక సరికొత్త మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో టీ సిరీస్ అనేవి సరికొత్త సిరీస్ ఏం కాదు. ఆల్రెడీ మీరు OnePlus 7 సిరీస్లో ఆల్రెడీ OnePlus 6 సిరీస్లో కూడా మనం చూసినాం, 5లో కూడా మనం చూసినాం అనుకుంటా. సో టీ సిరీస్ అంటే బేసికల్లీ మెయిన్ ప్రోడక్ట్ అంటే నెంబర్ సిరీస్ లాంచ్ అయిన తర్వాత దీంట్లో కొన్ని మార్పులు చేస్తూ రీడిఫైన్డ్ వర్షన్ అని కూడా మనం అనుకోవచ్చు. సో దాన్ని టీ సిరీస్లో మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే నాలాంటి కొంతమంది ఎవరైతే టెక్ ఎంతూజియాసిస్టులు ఉంటారో ఒరిజినల్ నెంబర్ సిరీస్ కన్నా కానీ దాంట్లో టీ సిరీస్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఉంటుంది. ఎందు గురించి అంటే దాంట్లో అది రీడిజైన్డ్ వర్షన్ కాబట్టి ఒకవేళ ఆ సిరీస్ నచ్చినట్లయితే యాక్చువల్గా ఈ టెక్నాలజీ ఈ సిరీస్ అనేది కొత్తదేం కాదు. మొట్టమొదటిసారిగా యాపిల్ దీన్ని మన ముందు తీసుకొచ్చింది ఎస్ సిరీస్ అనే పేరుతో. ఐఫోన్ 3GS అలాగే 4S అలాగే 5S అలాగే 6S ఈవెన్ 7S నుంచి అయితే వీళ్ళు 7 నుంచి అయితే S తీసుకొని రాలేదు, ఇక్కడ ప్లస్ సిరీస్ని అయితే తీసుకొచ్చారు. సో అదే విధంగా ఇదే స్ట్రాటజీని OnePlus కూడా మన ముందు తీసుకొచ్చింది. అఫ్ కోర్స్ ఇది సక్సెస్ కూడా అయింది. ఇక అతి త్వరలో మనం నార్డ్ సిరీస్లో మొట్టమొదటి టీ సిరీస్ని అయితే చూడబోతున్నాం. ఎస్ మీరు వింటుంది నిజమే. OnePlus Nord 2T అనేటువంటి పేరుతో ఒక మొబైల్ ఫోన్ అయితే రాబోతుంది. ఇది ఎగ్జాక్ట్లీ మనకి నార్డ్కి రిప్లికెంట్ లాగా అంటే కొంచెం చిన్న చిన్న మార్పులతోటి మన ముందు తీసుకొస్తున్నారు. దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది అయితే ఇఫ్ యు ఆర్ క్లవర్ మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి Nord 2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేస్తూ ఈ అప్డేట్ని మన ముందుకి అంటే సాఫ్ట్వేర్ అయితే అప్డేట్స్ పబ్లిష్ చేస్తుంటారు కదా, అట్లా ఇది హార్డ్వేర్ అప్డేట్ అనుకోవచ్చు. అందుకే దీన్ని టీ సిరీస్ అనేటువంటి పేరుతో అంటే OnePlus Nord 2T అనేటువంటి పేరుతో అతి త్వరలో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనకి ఫిబ్రవరి మంత్ ఎండ్ కల్లా దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఇది ఇండియన్ మార్కెట్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే క్వైట్ సిమిలర్ OnePlus Nord 2 ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా. బట్ ఇక్కడ ప్రాసెసర్ వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1300 SoC చిప్సెట్, అది కూడా 5G ప్రాసెసర్నే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి ఇచ్చారంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 3.1 స్టోరేజ్తో మన ముందుకైతే రాబోతుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్, ఫ్లూయిడ్ స్క్రీన్ అయితే కాదు, 90 Hz రిఫ్రెష్ రేట్తో మన ముందుకు తీసుకొని రాబోతున్నారు అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, సేమ్ 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొస్తున్నారు. మరి సెన్సార్ డీటెయిల్స్ అయితే ఇంకా మనకు బయటికి రాలేదు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 2 మెగాపిక్సెల్ లేదా 5 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి డెప్త్ లేదా పోర్ట్రేట్ షాట్ని అంటే కెమెరా లెన్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వీఆర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ కెమెరా, 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇందులో మనకి ఛార్జింగ్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేశారు. రీసెంట్గా మనకి OnePlus 10 Proలో లాంచ్ చేసినటువంటి 80 watts ర్యాప్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇందులో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది 0 to 100% అరౌండ్ 17 to 20 minutesలో ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 12 ఆక్సిజన్ OS అని అంటున్నారు, కానీ ఆల్రెడీ ఆక్సిజన్ OS అలాగే
కలర్స్ ఓఎస్ అయితే మెర్జ్ అయిపోవడం జరిగింది. సో ఈ మిక్స్డ్ ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్నే మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీని అవైలబిలిటీ కలర్స్ కూడా క్వైట్ సిమిలర్, సేమ్ OnePlus Nord 2 ఏదైతే కలర్స్ ఉన్నాయో అదే కలర్స్లో, అండ్ వేరియంట్స్ కూడా 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 8GB ఆఫ్ ర్యామ్. ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 128GB అలాగే 256GB ఇట్లా 2 వేరియంట్స్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పాయింట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా లైక్ చేయాల్సిందే. అదేంటి అంటే ఈ OnePlus Nord 2T కూడా మనకి OnePlus Nord 2 ప్రైజింగ్లోనే వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారన్నట్లయితే ఇక్కడ ప్రైజింగ్ కూడా పెద్దగా మార్పు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే లేదు. బేస్ వేరియంట్ 664GB వేరియంట్ ఏదైతే ఉందో వీళ్ళు సుమారుగా 25,000 రూపాయలకి, అలాగే 128GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 27,000 రూపాయలకి, అలాగే 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ వీళ్ళు మనకి 30,000 రూపాయలకి, అండ్ హై అండ్ వేరియంట్ ఏదైతే ఉందో 8+256GB సుమారుగా 33,000 రూపాయలకి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి 2nd లేదా 3rd వీక్లో అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, అతి త్వరలో OnePlus కంపెనీ OnePlus Nord సిరీస్లో మరొక చవకైన 2T మొబైల్ ఫోన్ని తీసుకొని రాబోతున్న దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇకపోతే మీరేమనుకుంటున్నారు, అసలు Nord 2 అంత పెద్దగా మార్కెట్లో కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది, అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మీరేమనుకుంటున్నారు, ఒకవేళ OnePlus Nord 2T తీసుకొస్తే మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.